నిన్న 7వ తేదీన రాత్రి 9 గంటల నుంచి 10 గంటల మధ్యలో ఇక్కడ మనకి మురళీనగర్‌లో మసీద్ సెంటర్ దగ్గర ఒక బర్త్‌డే పార్టీ జరుగుతూ ఉంది. ఆ టైంలో ఇక్కడ రుద్రాక్ష, వరుణ్ తేజ్ అండ్ అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటున్నప్పుడు అక్కడ వీళ్ళకి 15 రోజుల క్రితము వేరే గొడవలు జరిగాయి. వేరే పార్టీ వాళ్ళు ఐ మీన్ లైక్ వేరే ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో. వాళ్ళలో మోషే అనే పర్సన్ ఉన్నాడు. మోషే అలియాస్ వైకుంఠరావు అని. సో, వీళ్ళకి ముందు జరిగిన గొడవల కారణంగా వీళ్ళ ఫోన్ కన్వర్జేషన్‌లలో ఒకరికొకరికి రెచ్చగొట్టుకోవడం జరిగింది. సో, ఆ టైంలో ఈ మోషే అలియాస్ వైకుంఠరావు అలాగే రిమైనింగ్ ఎవరైతే ఒక 11 మంది అలా ఉన్నారు. సో, వాళ్ళంతా బైక్స్ మీద వచ్చి ఇక్కడ ఉన్న రుద్రాక్ష, వరుణ్ తేజ్ అలాగే వీళ్ళ ఫ్రెండ్స్ మీద కర్రలు, రాళ్ళతో వాళ్ళతో దాడి చేయడం జరిగింది. ఆ దాడి చేయడానికి వచ్చినప్పుడు వరుణ్ తేజ్ తప్ప మిగిలిన వాళ్ళంతా పారిపోవడం జరిగింది. వరుణ్ తేజ్ వీళ్ళకి చిక్కి వీళ్ళ దాడిలో తీవ్రంగా గాయపడడం జరిగింది. వెంటనే హాస్పిటల్‌కి తరలించారు వాళ్ళ ఫ్రెండ్ సాయి. బట్ అదే టైంలో కేజీహెచ్‌కి తరలించే మార్గమధ్యంలోనే తను చనిపోవడం జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకున్న వెంటనే మన కంచరపాలెం పోలీస్ స్టేషన్ వాళ్ళు చాలా స్విఫ్ట్‌గా రియాక్ట్ అయ్యారు. వెంటనే వితిన్ 1 అవర్‌లోనే మొత్తం 7 మెంబర్స్‌ని మన కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఎవరైతే సస్పెక్టెడ్ పర్సన్స్ ఉన్నారో. నెక్స్ట్ ఫర్దర్‌గా వాళ్ళని ఇంట్రాగేట్ చేసి మొత్తం ఇప్పటికి 11 మెంబర్స్ ఎవరెవరైతే ఆ క్రైమ్‌లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో 11 మెంబర్స్‌ని అలాగే ఆ క్రైమ్ కోసం యూజ్ చేసిన మొత్తం 3 బైక్స్‌ని కూడా సీజ్ చేయడం జరిగింది. సో, ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లో మెయిన్‌గా మేము అంటే పోలీస్ నుంచి చెప్పాల్సిందేంటి అంటే ఎలాంటి లా అండ్ ఆర్డర్‌కి ఎటువంటి విఘాతం కలిగించినా సరే ఉపేక్షించే సమస్యే లేదు. ఇలాగే గొడవల్లో దిగడం గానీ, అలాగే గ్యాంగ్స్‌ని పెట్టుకొని ఒకరినొకరిని రెచ్చగొట్టుకోవడం గానీ, ఇలాంటిది జరిగితే మాత్రం మొత్తం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. సో, ఈ ఈ టైంలో అంటే లైక్ అందరికీ మేమిచ్చే సందేశం ఏంటంటే పీస్‌ఫుల్‌గా మొత్తం సొసైటీలో ఉండమని ఒక రకంగా హెచ్చరిస్తున్నాము. ఆహ్, మొత్తం ఈ ఇన్సిడెంట్ అంతా కూడా ఇన్వెస్టిగేషన్ అన్నది ఇంకా ఫర్దర్‌గా కూడా కంటిన్యూ చేస్తున్నాము. ఇంకా ఎవరైనా ఉంటే సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ మొత్తం పరిశీలించడం జరిగింది. అలాగే టెక్నికల్ ఎవిడెన్స్ కూడా తీసుకున్నాము. క్లూస్ టీమ్ అలాంగ్ విత్ ఆల్ దోస్ థింగ్స్. ఫర్దర్‌గా ఇన్వెస్టిగేషన్ చేసి ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే వాళ్ళని కూడా అప్రిహెండ్ చేయడం జరుగుతుంది. మెయిన్ ఈ ఆహ్, మొత్తం అంటే ఈ నేరంకి సంబంధించి ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయడము, అలాగే ఇంత స్విఫ్ట్‌గా రియాక్ట్ అయ్యి అక్యూజ్‌ని పట్టుకోవడంలో మన ఇన్స్‌పెక్టర్ రవికుమార్ గారు అలాగే సబ్ ఇన్స్‌పెక్టర్స్ మొత్తం అందరినీ సిపి సార్ అలాగే ప్రశాంతి మేడం గారు ఇద్దరు కూడా స్పెషల్‌గా అభినందించడం కూడా జరిగింది. ఈ వరుణ్ రాజ్ ఎవరైతే ఉన్నాడో వీళ్ళ ఫ్రెండ్స్ లో వాసు సాయి అనే వాళ్ళిద్దరే మెయిన్ టార్గెట్ అవతల వాళ్ళకి. సో వీళ్ళు ఇక్కడ ఉన్నారన్న ఉద్దేశంతో వాళ్ళందరి కోసం వచ్చారు. ఈ వాసు సాయి మిగతా వాళ్ళందరూ కూడా పారిపోవడం, అక్కడే ఈ ఫ్రెండ్స్ అందరిలో అరుణ్ కూడా ఉన్నాడు కాబట్టి వీడు కూడా వాళ్ళ 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 బ్యాచ్ లో మెంబర్ అని చెప్పి వీడు దొరికాడని వీడిని అటాక్ చేశారు. సో వీడికి ఇంతకు ముందున్న గొడవకి గట్రా ఏం సంబంధం లేదు. అంటే ఎప్పుడు అండి కాకపోతే ఇది అంటే లైక్ కొంచెం 9 to 10 మధ్యలో జరిగింది. బట్ అది కూడా మీరు అంటే లైక్ ఒక సందు నుంచి ఒక సందు అదంతా జరిగింది అనమాట. ఇన్సిడెంట్ జరిగిన 10 మినిట్స్ లోనే మా ఎస్ఐ అక్కడ రీచ్ అయిపోయి 10 మినిట్స్ ఎవరు లేరండి, అందరూ మేజర్స్ ఉన్నారు మొత్తం కూడా. అంటే వీళ్ళకి గతంలో ఫోన్ కాన్వర్సేషన్ లో గొడవ జరిగిందన్నారు. అంటే వీళ్ళు చంపేయాలని ప్లాన్ తోనే వచ్చారంటారా? వీళ్ళకి చంపేయాలన్న ప్లాన్ అయితే ముందు ఉన్నట్టు మాకు ఇప్పటి వరకు అయితే ఇన్వెస్టిగేషన్ లో అది తెలియలేదండి. అంటే వాళ్ళు మామూలుగా కర్రలు తీసుకొని వచ్చిన మాట వాస్తవం. సో కాకపోతే మొత్తం లాస్ట్ లో వరుణ్ తేజ్ అన్న పర్సన్ అంటే లైక్ ఒక కైండ్ ఆఫ్ అందరూ కలిపి దాడి చేయడం వల్ల అతను చనిపోయాడని మాకు తెలుస్తుంది. వీళ్ళు అంతా ఆల్మోస్ట్ ఒకటే ప్లేస్ లో ఉంటున్న వాళ్ళు కూడా. అంటే లైక్ ఎవరైతే వరుణ్ తేజ్ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా ఇక్కడ అంబేద్కర్ కాలనీకి చెందిన వాళ్ళు. సో ముందు ఏంటంటే ఒక వైన్ షాప్ దగ్గర ఒక గొడవ జరిగింది, ఆల్టరేషన్ జరిగింది. దానికంటే ముందు ఇంకా డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ వల్ల మాట రావడం వలన ఇది ఇక్కడ వరకు దారి తీయడం జరిగింది. అంటే వీళ్ళు